హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, ఇవాళ నేను డాడీ అయితే ఎన్టీఆర్ గార్డెన్కి పోతున్నాము. పోదాం అనుకున్నాం, అది ఇవాళ కుదిరింది. అంతకంటే ముందు నేను ఫుల్గా ఠీక్ ఠాక్గా రెడీ అయిపోయినా గైస్. డాడీ అన్నం తింటుండు, కొంచెం వెయిట్ చేసిన. నేనైతే అన్నం తినేసిన. డాడీ అన్నం తినేసిన తర్వాత హెల్మెట్ తీసుకొని కిందికి వచ్చిన తర్వాత బండెక్కి, అంతకంటే ముందు ఇన్ అవర్ బైక్ ఎయిర్ ఇస్ నాట్ దేర్ గైస్. అందుకే ఎయిర్ ఫిల్ చేయించుకోవడానికి వచ్చినాము. ఎయిర్ ఫిల్ చేయించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. So guys, finally we reached Brian Reddy. After some time we came to Sagar Ring Road. Here are our cricket players. First KL Rahul, next to the fastest bowler Boom Boom Bumrah. After some time the king of the cricket Virat Kohli. So guys, కొద్ది దూరం రాగానే ఇక్కడ చెక్కింగ్ నడుస్తుంది, కానీ డాడీ హెల్మెట్ వేసుకుంది కాబట్టి వీఆర్ సేఫ్. సో గైస్, మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకొద్ది దూరం పోతే తెలంగాణ సెక్రటేరియట్ అయితే వస్తుంది. అలా అని కొద్ది దూరం పోయినాం. ఫైనల్గా తెలంగాణ సెక్రటేరియట్ అయితే వచ్చేసింది. దాని తర్వాత చూద్దామని ఫస్ట్ మేము ఎన్టీఆర్ గార్డెన్కి పోయినాం. ఎందుకంటే నేను మీకు చెప్పినా కదా ఫస్ట్ వ్లాగ్ స్టార్టింగ్లో ఎన్టీఆర్ గార్డెన్కి ఫస్ట్ పోతామని, అందుకే ఫస్ట్ ఆడికి అయితే వచ్చినాం. లోపలికి వచ్చేసినాం, బండి అక్కడ పార్క్ చేసేసి. నిజంగా చెప్తున్నా కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉందని పోలీసులు చాలా బాగుంది గైస్. ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే దిగినాం. మా డాడీ చూడండి మీకు హాయ్ చెప్తుండు. అందరు కామెంట్ బాక్స్లో హాయ్ అని పెట్టేసింది మా డాడీ కోసమైనా. సో మేము ముంగటి నుంచి ఎందుకు రాలే అంటే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, మొత్తం తాడ్లు కట్టేసారు రానియకుండా. అందుకే వేరే సైడ్ నుంచి వచ్చినాం. ఇక్కడ 3 టైప్స్ నుంచి పోవచ్చు, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఇంకా మధ్య నుంచి కూడా పోవచ్చు. నిజంగా చెప్తున్నా కదా, చెట్టు కింద ఎంతసేపు అయినా కూర్చోవచ్చు గాయస్. ఎందుకంటే చల్ల గాలి ప్లస్ ఏమో కింద గడ్డి, ఇంకా మీద నుంచి చెట్లు గాయస్. చాలా చల్లగా అయితే ఉంటుంది. మేము లోపలికి వచ్చేసినాం, చిన్న చిన్న ఫొటోస్ దిగినాము నేను డాడీ. ఎవరు తీసేటోళ్ళు లేరు, అయినా సెల్ఫీలు దిగినాం గైస్. ఇంకా వీడియో కూడా కొద్దిసేపు తీసినాం లోపల వచ్చి. సో గైస్, మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు తెలంగాణ సెక్రటేరియట్ కూడా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నేను డాడీ కాసేపు టైం స్పెండ్ చేసి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే పోతాం గైస్. సో గైస్, ఇప్పుడు నేను డాడీ ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసినాం. మీకు కొద్దిసేపే చూపించినాం, హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసినాం గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు అసలు ఎంత పెద్ద ఉందంటే. మీకు ఫోన్లో సరిగ్గా కనిపిస్తలేదేమో గైస్, దగ్గరకు వచ్చి చూస్తే అర్థమవుతుంది. కళ్ళతో చూడండి, చాలా పెద్ద ఉంది. పార్క్ కూడా చాలా బాగుంది. ఎండ కొడుతుంది, అయినా ఎండ కొట్టినట్టే అనిపిస్తలేదు గైస్. సో ఇప్పుడు నేను డాడీ ఏమనుకుంటున్నాం అంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోదాం అనుకుంటున్నాము. అందుకని అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి బయటికి వచ్చేసినాం. బయట నుంచి కూడా చాలా బాగుంది గైస్, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించిన. ఇక బయటికి వచ్చి బండెక్కినాం. బండెక్కి ఫస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు పోతాం. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోయినాక ఇక్కడ లుంబిని పార్క్ అని ఉంది గైస్, అక్కడ పోతాం తర్వాతకి. ఫస్ట్ అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే పోతాం గైస్. అక్కడ పోయిన తర్వాత లుంబిని పార్క్కి పోతాము. అక్కడ కూడా చాలా బాగుందంట. ఫైనల్గా మేము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా వచ్చేసినాము. ఇక్కడ చాలా పెద్ద ఉంది గైస్, అసలు స్టాచ్యూ అయితే 2 కళ్ళు సరిపోవు చూడడానికి. పక్కనే మీరు చూస్తే ప్రసాద్ థియేటర్, అక్కడ ఏమైనా సినిమాలు రిలీజ్ అయితే అందరు యాక్టర్స్ వచ్చి చూస్తారు అందులో కూర్చొని. అందులో టికెట్ దొరకాలంటే ఇంకా చాలా కష్టము. కొద్దిసేపు అక్కడ కూర్చున్న తర్వాత అక్కడ కొన్ని ఫోటోలు దిగినాం. ఫోటోలు దిగిన తర్వాత ఇప్పుడు ఏం చేసినామంటే అక్కడ నుంచి లుంబిని పార్క్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర గణేష్ చతుర్థి దగ్గర వస్తుంది కాబట్టి చాలా విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి గాయస్ అసలు. సో గైస్, మేము ట్యాంక్ బండ్ దగ్గర చూస్తుంటే మాకు చంద్రబాబు క్యాన్వాయ్ కనిపించింది. అసలు కలుద్దాం అనుకుంటే అసలు అక్కడ కలిసే టైమే ఇస్తలేరు గాయస్. ఎంత స్పీడ్గా వెళ్ళిపోయారు అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కనిపిస్తే కంపల్సరీ కలువుడే. నెక్స్ట్ ఇక్కడ కాసేపు అక్కడ వెయిట్ చేసినాం ట్యాంక్ బండ్ కాడ. ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే లుంబిని పార్క్ వెళ్దాం అని అనుకుంటున్నాం. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. చాలాసేపు వెయిట్ చేసినాం. ఫైనలీ అగైన్ వీ కేమ్ టు తెలంగాణ సెక్రటేరియట్. నౌ వీఆర్ గోయింగ్ టు లుంబిని పార్క్. So guys, we parked the bike there.
నౌ వీఆర్ గోయింగ్ టు లుంబిని పార్క్. లుంబిని పార్క్ కూడా ఫైనల్గా వచ్చేసినాం నేను డాడీ. బండి అక్కడ పెట్టేసినాం. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. టికెట్లు కూడా తీసుకున్నాం. టికెట్లు తీసుకొని వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత సెక్యూరిటీ చెకప్ చేయించుకొని లోపలికి వచ్చేసాము. లోపల రాగానే చాలా బాగా అనిపించింది గైస్. అక్కడ మంచి రోడ్లు అవుతున్నాయి. ఇప్పుడు మాకు అక్కడ కొంచెం ముంగడితే బోటింగ్ ఉందని చెప్పింది డాడీ. అందుకే బోటింగ్ చేయడానికైతే ఫస్ట్ వెళ్తున్నాం మేము. ఉంటే మాత్రం కంపల్సరీ చేస్తాము. అంతకంటే ముందు మీరు అక్కడ చూడొచ్చు చిన్నపిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటారో. ఎవరైనా ఉంటే కూడా ఆడుకోవచ్చు అక్కడ. మా డాడీ అక్కడ చెప్తుండ్రు అక్కడ లేజర్ షో కూడా ఉంటుంది. బోటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా పోదాం. ఒకసారి ఫస్ట్ అయితే బోటింగ్ దగ్గర పోయేసిద్దాం అన్నాడు. సరే డాడీ అని బోటింగ్ దగ్గరకు వచ్చేసినాం. కానీ ఒక్క బోట్స్ లేవు, అన్ని బుక్ అయిపోయినాయి. అన్ని పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి. మీకు ప్రూఫ్ కోసం అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ అక్కడ కొంతమంది బోట్లో ఉన్నారు. ఇవన్నీ పెద్ద బోట్స్ కాయి, మన ఒక్కరిద్దరి కోసం వాళ్ళు తీయరు. సో అక్కడ కొంచెం చూసినాం కానీ బోట్స్ అయితే ఫిల్ లేదు. ఇంకా 1 అవర్ టైం పడుతుంది అన్నాడు. అంతసేపు నాకు ఆకలి అవుతుంది కాబట్టి వద్దు డాడీ అని చెప్పేసి మేమేమనుకున్నామంటే లేజర్ షో దగ్గర పోదాం అనుకున్నాం. చాలా అలసిపోయినాం. అందుకే కొంచెం అక్కడ పక్కన కూర్చున్నాం. అక్కడ మీరు చూడొచ్చు బోర్డు వే టు లేజర్ షో అని ఉంది. అటు సైడ్ పోతే లేజర్ షో ఉంటుందంట గైస్. అందుకే ఒకసారి అక్కడ చూడడానికి అయితే పోతున్నాం నేను డాడీ. ఇప్పుడు నో వీఆర్ గోయింగ్ దేర్. లోపల పోయి చూద్దాం అసలు టికెట్ ఎంత ఉంటుంది, అక్కడనే కొనాలా లేదంటే ఇంకెక్కడైనా టికెట్లు చేయాలా అనేసి లోపలికి వచ్చినాం. కానీ ఒక ఇన్సిడెంట్ అయింది. అదేంటిదంటే అదంట నైటే ఉంటుందంట గాయస్. 7:30 నుంచి 9:30 వరకు నైట్ ఉంటుందంట. ఇప్పుడు నడవదంట. అందుకే మేము మరీ రిటర్న్ వచ్చేసినాం. కొంచెం కూర్చున్నాం. ఇప్పుడు నాకు డాడీకి చెప్పిన డాడీ ఆకలి అవుతుందని. సరే పోదామన్నాడు. అక్కడ ఏదో బోర్డు ఉంటే చదువుతుండు. ఎగ్జిట్ కోసం వెతికినాము. ఇప్పుడు ఆకలి అవుతుంది కాబట్టి టైం 1 అవుతుంది కదా. ఇప్పటివరకు అన్నం కూడా తినలే. ఎగ్జిట్ వెతుక్కొని బయటికి వచ్చేసినాం. బయటికి వచ్చి ఏం చేసినామంటే బండి కోసం వెతికినాం. కొంచెం బండ్లు అలా ఎక్కువ అయిపోతే మా బండి కనిపించలే. అందుకే కొంచెం బండి అయితే వెతికినాం మేము. బండి ఎతికిన తర్వాత బండి దొరికింది మాకు. బండి దొరికిందని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. అసలు మీరు చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో. ఆ ట్రాఫిక్ అసలు ఎంత చాలా పెద్దగా అయితే ఉండే కదా. ఒక్క బండ్లు కూడా కదులుతలేదు. నో వీ హ్యావ్ టు వెయిట్ సమ్ టైమ్ అండ్ వీ హ్యావ్ టు గో. కొంచెం వెయిట్ చేసినాం. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసినాం. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ట్రాఫిక్ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత వెళ్తున్నాం. డాడీ నాకు ఛాయ్ అనేది ఆపి అని చెప్పిన డాడీకి. సరే అని చెప్పి అక్కడ ఆపిండు. ఇప్పుడు ఛాయ్ తీసుకురానికి పోతున్నాం. ఛాయ్ తీసుకున్నాము. 2 బిస్కెట్లు కూడా తీసుకున్నాము. మన లక్ ఏంటిదంటే అక్కడ మేము ఛాయ్ తాకే కాడ నుంచి మన గవర్నర్ అయితే పోతున్నారంట. మీరు కూడా ఒక్క బస్సు కూడా వస్తలేదు. చాలా మంది వెయిట్ చేస్తుండ్రు ఇక్కడ. ఒక బస్సు కూడా వస్తలేదు. ఎందుకు వస్తలేదంటే అక్కడ ఆపేసారు వెహికల్స్ని. అక్కడ మర్సరీస్ బెంచ్ కనిపిస్తుంది వైట్ కలర్. అందులోనే గవర్నర్ గారు అయితే కూర్చున్నారంట. కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసినాం. కార్లు కూడా వెళ్ళిపోయినాయి. కొద్దిసేపు వెయిట్ చేసి కార్ వెళ్ళిపోయిన తర్వాత బండ్లు కూడా రిలీజ్ చేసేసారు. చాలా బస్సులు అయితే వచ్చేసేసి చాలా ఫాస్ట్గా బండ్లు కూడా వచ్చేసినాయి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు నేను డాడీ కూడా బయలుదేరుతున్నాం. చాలా ఆకలి అవుతుంది. ఛాయ్ తాగినా ఆకలి అయితే తీరలేదు గాయస్. ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఇక నేను డాడీ ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం గాయస్. పొద్దున్న ఒకసారి అన్నం తిన్నా కానీ మధ్యాహ్నం తినలేదు కాబట్టి బాడీ మొత్తం అసలు చాలా అలసిపోయింది. ఇంటికి కూడా వచ్చేసినాం ఫైనల్గా. ఇప్పుడు లోపలికి పోయి పండుకోవాలి. అసలు చాలా నిద్ర కూడా వస్తుంది. అన్నం తినేసి డ్రెస్ చేంజ్ చేసుకొని పండుకోవాలి గైస్. చాలా నిద్ర వచ్చింది. ఇక లోపలికి వచ్చేసినాం నేను ఇంటి లోపలికి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నా. అన్నం తినేసిన. ఇప్పుడు అనుకుంటా ఈ వ్లాగ్ని ఇక్కడనే ఎండ్ చేస్తా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. బాయ్. Where the neon glows, every block tells a tale the whole city knows.